హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాలీ క్లాస్లో మనం ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని ఎలా చేస్తాం, లెడ్జర్ క్రియేషన్ ఎలా ఉంటుంది అండ్ వోచర్ క్రియేషన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం ఈ 5 ట్రాన్సాక్షన్స్ని కూడా చదివితే దీన్ని మనం టాలీ ప్రైమ్లో ఎలా రికార్డ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఏంటి, మిస్టర్ అరుణ్ కమిన్స్డ్ బిజినెస్ విత్ 2 lakhs. And second one, purchased furniture 25,000 rupees and paid wages 2,500 rupees and paid transportation 1,500 and received rent 2,700. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ని కూడా మనము టాలీ ప్రైమ్ ని యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేస్తాము అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్ గా చూడండి. సో దీంట్లో ఫస్ట్ మనం లెడ్జర్ క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ ఎంటర్ కొట్టండి. లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ లెడ్జర్ కనబడుతుంది కదా. సో లెడ్జర్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ లెడ్జర్ ఏం క్రియేట్ చేయాలి, ఒకసారి ప్రాబ్లమ్ ని చూసుకుంటే, మిస్టర్ అరుణ్ కమిన్స్డ్ బిజినెస్ విత్ 2 lakhs. ఇది ఏ ప్రాబ్లమ్ లో అయినా సరే జనరల్ గా ఫస్ట్ వచ్చే ట్రాన్సాక్షన్ ఇదే. అంటే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసిన పర్సన్ నేమ్ ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మిస్టర్ అరుణ్ సో మిస్టర్ అరుణ్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. సో వీడిని మనం అండర్ ఎక్కడ తీసుకోవాలి, మిస్టర్ అరుణ్ అంటే ఓనర్, ప్రొప్రైటర్. సో ఇతన్ని క్యాపిటల్ అకౌంట్ కింద తీసుకోవాలి మనం, క్యాపిటల్ అకౌంట్. సో లెడ్జర్ కి సంబంధించినటువంటి క్లాస్ అనేది నేను ప్రీవియస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ క్లాస్ చూసిన తర్వాతనే ఈ క్లాస్ కి రండి. అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్, పర్చేస్డ్ ఫర్నిచర్ 25,000 రూపీస్. ఇక్కడ మనం ఫర్నిచర్ కొనుక్కుంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఫర్నిచర్ అనేది మనకి ఏమవుతుంది, ఒక అసెట్. సో ఇప్పుడు ఈ ఫర్నిచర్ ని కూడా మనము రికార్డ్ చేసుకుందాం. సో ఫర్నిచర్ మనకి ఏమవుతుంది, అసెట్ అంటే ఫిక్స్డ్ అసెట్ అమ్మ. F1 నొక్కండి, ఫిక్స్డ్ అసెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ నొక్కితే మనకు ఆటోమేటిక్ గా లెడ్జర్ క్రియేషన్. ఇక్కడ మనం రికార్డ్ చేసిన నేమ్ అయితే వెళ్ళిపోవాలి, అప్పుడే మనం ఒక లెడ్జర్ ని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసినట్టు మీనింగ్ అన్నమాట. థర్డ్ వన్, పెయిడ్ వేజెస్. సో మనం వేజెస్ పేమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వేజెస్ పేరు మీద మనం ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసుకోవాలి. సో వేజెస్ చూడండి, వేజెస్ అనేది డైలీ లేబర్ కి పేమెంట్ చేసేది. సో ఇది మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది కాబట్టి ఇది మనకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. సో ఇలా మనము స్టెప్ బై స్టెప్ అన్ని లెడ్జర్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ పెయిడ్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మనకేంటి, ఒక ఎక్స్పెన్సెస్ కదా. సో ట్రాన్స్పోర్టేషన్ మనకి ఇది జనరల్ గా ఇది ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇదేమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సాలరీస్, రెంట్, అడ్వర్టైజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్, రిసీవ్డ్ రెంట్. చూడండి, రిసీవ్డ్ రెంట్ అనేది ఏంటంటే మనకు రెంట్ వస్తుంది. సో వస్తుంది కాబట్టి ఇది మనకి ఎక్స్పెన్స్ ఎందుకు అవుతుంది, ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. సో ఇన్కమ్ కాబట్టి చూడండి, రిసీవ్డ్ రెంట్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో చూడండి వ్యూవర్స్, నేను దీనికంటే ముందు 3 క్లాసెస్ ప్రిపేర్ చేశాను. మీరు ఆ 3 క్లాసెస్ ని కూడా కంటిన్యూస్ గా చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే లెడ్జర్ అనేది అండర్ కేటగిరీ ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి. దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని కూడా మనము ఈ ఛానల్లోనే ఉన్నాయి. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చూసుకుంటూ వస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అది నా రిక్వెస్ట్. సో రిసీవ్డ్ రెంట్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అని క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేసేసేయండి. సో నెక్స్ట్, ఇప్పుడు మనకి ఇక్కడ రికార్డ్ ఉన్నటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసాం. సో లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనం చేయాల్సిందంటే వోచింగ్. సో వోచింగ్ క్రియేషన్ చేసుకోవాలి. సో వోచింగ్ క్రియేషన్ అంటే వెనక్కి వెళ్ళండి అమ్మా, ఎస్కేప్ అని కొట్టండి, బ్యాక్ వెళ్ళిపోతుంది. గెట్ వే ఆఫ్ టాలీ దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి, ఎన్నికి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ క్రియేట్ కాదు, కింద చూడండి వోచర్స్ కనబడింది కదా. ట్రాన్సాక్షన్స్ లో వోచర్స్ అంటే ఏంటి, వోచర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ వోచర్ లో ఏం రికార్డ్ చేయాలో నేను మొత్తం ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో వోచర్స్ మీద ఎంటర్ నొక్కండి. చూడండి రైట్ సైడ్ మనకంతా వోచర్ నేమ్స్ పడతాయి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్, ఇవన్నీ కూడా వోచర్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వోచర్ లో మనం పోస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, మిస్టర్ అరుణ్ కమిన్స్డ్ బిజినెస్ విత్ 2 lakhs. ఇది లెడ్జర్ లో మనం ఏమని క్రియేట్ చేసాం, మిస్టర్ అరుణ్ వచ్చేసి మనకేంటి క్యాపిటల్ అకౌంట్ అని రాసుకున్నాం. సో క్యాపిటల్ అకౌంట్ అనేది జనరల్ గా ఎందులో వస్తుంది అంటే రిసిప్ట్ వోచర్ లో వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ రిసిప్ట్ వోచరే కనబడుతుంది కాబట్టి ఈ రిసిప్ట్ వోచర్ లోనే మనము అరుణ్ పేరుని రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ అకౌంట్ దగ్గర మనం ఎప్పుడైనా క్యాష్ రాసుకోండి. ఇప్పుడు ఇతని పేరు రాసుకోండి, మిస్టర్ అరుణ్. ఎంత, 2 lakhs. సో 2 lakhs రాసిన తర్వాత దీన్ని సేవ్ చేయండి.
సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ. సో కంట్రోల్ ఏ నొక్కండి. చూడండి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ మనం రాసిన ట్రాన్సాక్షన్ వెళ్ళిపోయింది. అంటే ఒక ట్రాన్సాక్షన్ క్రియేషన్ కంప్లీటెడ్. అలాగే సెకండ్ చూడండి, పర్చేస్డ్ ఫర్నిచర్. మనం ఫర్నిచర్ ని కొనుక్కుంటున్నాం కదా. సో అసెట్స్ కొనుక్కున్నప్పుడు మనం ఏ వచ్చర్ లో ఇస్తాం, ఇది పేమెంట్ వచ్చర్ లో వస్తుంది అనమాట. సో పేమెంట్ వచ్చర్ కి షార్ట్ కట్ కి ఎంత మర్చిపోతే పక్కన చూసుకోవచ్చు. పేమెంట్ షార్ట్ కట్ కి F5. సో F5 నొక్కితే మనకి ఇక్కడ చూడండి పేమెంట్ వచ్చేసింది కదా ఆటోమేటిక్ గా. మళ్ళీ అకౌంట్ దగ్గర ఏం రాయాలి, క్యాష్. ఇది కామన్. ఒకవేళ చెక్ రిలేటెడ్ అయితే చెక్ బ్యాంక్ అని రాసుకోవాలి. అప్పటి వరకు క్యాష్ అనే రాసుకుంటాం జనరల్ గా. సో క్యాష్ అని రాసిన తర్వాత ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, అసెట్ నేమ్. అసెట్ ఏంటి, ఫర్నిచర్. సో ఫర్నిచర్ అని రాసిన తర్వాత ఫర్నిచర్ అమౌంట్ ఎంత చూసుకోండి. ఫర్నిచర్ అమౌంట్ ఎంత ఇక్కడ చూడండి, 25,000 రూపీస్. సో రాసుకోండి ఇక్కడ 25,000 రూపీస్. సో 25,000 రాసిన తర్వాత దీన్ని సేవ్ చేసేయండి, కంట్రోల్ ఏ. సో కంట్రోల్ ఏ నొక్కితే మనకు షార్ట్ కట్ కి సేవ్ చేయడానికి అనమాట. సో నెక్స్ట్ పెయిడ్ వేజెస్. ఈ పెయిడ్ వేజెస్ అండ్ కింద చూడండి పెయిడ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ రెండు కూడా పేమెంట్సే కదా, ఈ రెండు పేమెంట్సే. సో పేమెంట్సే కాబట్టి మనం దీన్ని ఎక్కడ ఇవ్వాలి, పేమెంట్ వచ్చర్ లోనే వస్తుంది ఇది కూడా. సో పేమెంట్ వచ్చర్ మనకు ఆల్రెడీ పేమెంట్ వచ్చరే ఉంది ఇక్కడ. అకౌంట్ దగ్గర మళ్ళీ క్యాష్ అని రాసుకోండి. రాసిన తర్వాత ఫస్ట్ వేజెస్. మనం ఇక్కడ W అని కొట్టిన దాడు ఇక్కడ పక్కన వేజెస్ అని వచ్చేసిందండి, చూసారా? ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ లెడ్జర్ లో క్రియేట్ చేసినాం. లెడ్జర్ లో క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మళ్ళీ మనం ఎంటర్ కొట్టేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది కదా. సో అమౌంట్ ఎంత అనేది రాసుకోండి. వేజెస్ ఎంత, 2,500. అలాగే ట్రాన్స్పోర్టేషన్ 1,500. ఫస్ట్ వేజెస్ రాసుకోండి. వేజెస్ ఎంత, 2,500 రూపీస్. సో 2,500. ఇలాగే మళ్ళీ సెకండ్ కూడా ఇక్కడే ఇచ్చేసేయండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా వచ్చేసింది ఆటోమేటిక్. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్ నొక్కండి. సో ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ ఎంత మరి, 1,500 రూపీస్. సో ఇక్కడ మనం 1,500 రూపీస్ అని రాసుకొని చూడండి ఇట్లా ఎన్ని పేమెంట్స్ ఉంటే అన్ని పేమెంట్స్ మనం ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో కంట్రోల్ ఏ నొక్కితే మనకి ఇది సేవ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, రిసీవ్డ్ రెంట్. సో మనకి ఇది రిసీవ్డ్ రెంట్ అంటే అండర్ ఏమి ఇచ్చాం, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది ఏ వచ్చర్ లో వస్తుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి ఇది రిసిప్ట్ వచ్చర్. సో రిసిప్ట్ వచ్చర్ షార్ట్ కట్ కి F6 కదా. సో F6 కాబట్టి F6 నొక్కండి. చూడండి ఇక్కడ రిసిప్ట్ అని కనబడుతుంది కదా మనకి. సో అకౌంట్ దగ్గర మళ్ళీ యాజ్ యూజువల్ గా క్యాష్ అని ఇచ్చేసేయండి. పర్టికులర్ అనేది మనకి రిసీవ్డ్ రెంట్ కాబట్టి 6 కొట్టండి. 6 కొడితే రిసీవ్డ్ రెంట్ వచ్చింది కదా, ఎంటర్ కొట్టండి. అమౌంట్ ఎంత, రిసీవ్డ్ రెంట్ అమౌంట్ ఎంత చూడండి, 2,700 రూపీస్. సో 2,700 రూపీస్ ఇలా రికార్డ్ చేసుకుంటాం. కంట్రోల్ యూ నొక్కితే సేవ్ అయిపోతుంది. ఓకేనా వ్యూవర్స్, ఇలా మనము ఒక ట్రాన్సాక్షన్ అంటే ఇలా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా లెడ్జర్ గా క్రియేట్ చేసిన తర్వాత ఓచర్ లో క్రియేట్ చేసుకోవాలి. ఓచర్ లో క్రియేట్ చేసిన తర్వాత అమౌంట్ కూడా అక్కడే మనం రికార్డ్ చేసుకోవాలి. సో ఈ క్లాస్ లో మీకు జస్ట్ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ని లెడ్జర్ అండ్ ఓచర్ క్రియేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమింగ్ క్లాసెస్ లో మనం నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ని ఎలా చూసుకోవాలి, ఇంకా నెక్స్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, సో స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసెస్ కూడా నేను మీకు కంటిన్యూస్ గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటాయి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.